హాయ్ ఫ్రెండ్స్, ఇంటి ముందుకి చేపలు వచ్చాయి. అమ్ముకునేవాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఆంటీ దగ్గర తీసుకుంటాను. నేను 2 కేజీల చేపలు తీసుకుని ఆమె కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చిద్ది. ఇక్కడ వచ్చేసి 2 కేజీల చేపలకి 100 గ్రాముల చింతపండు వేసుకున్నాను. వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ చేపల పులుసు వచ్చేసి అమ్మ చేస్తుంది, నేను చేయట్లేదు. అమ్మ బాగా చేసిద్ది. 4 కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కట్ చేసుకొని. చేపల్లోకి వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు చూసేసుకోవాలి, ఆల్రెడీ మన చేపల్లో ఉప్పు వేసి కడుక్కుంటాం కాబట్టి చూసేసుకోవాలి. ఒక 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. నేను వేసుకున్న కారం కరెక్ట్గా చేపలకి కరెక్ట్గా సరిపోయింది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. వేసుకొని ఆ మసాలా పట్టేలా కలుపుకుందాము. ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అలా ఉందంటే చేపలు కొన్ని ముక్కలు తీసి ఫ్రై చేసాం ఫ్రెండ్స్. అదే ఆయిల్లో పెట్టి చేపల పులుసు చేసుకుంటున్నాము. ఆయిల్ మనకిది ఇంకా చేపలు వేయించుకున్న ఆయిల్ దేనికి పనికిరాదు కాబట్టి పులుసుకి వాడుకోవాలి. ఇంకా ఆయిల్లో జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ మనం ఆయిల్లో వేసుకొని మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. గంటి పెట్టుకోకుండా ఒక క్లాత్ తీసుకొని మనం ఆ గిన్నెని మనం ఇలాగ అటు ఇటు ఎగరేసుకుంటూ ఉండాలి. చక్కగా గంటి పెడితే చేప ఇరిగిపోతుంది, ముక్క అంతా చెదరైపోయిద్ది. చేప ఇరక్కోకుండా చక్కగా మనం అలాగ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల నూనెలో మగ్గించుకుందాము చేప ముక్కల్ని. ఇంకా చింతపండు వచ్చేసి పులుసు తీసుకోవాలి, చిక్కగా తీసుకోవాలి. ఇంకా ముక్క మునిగేదాకా చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు అంతా పోసుకొని ఒక్కసారి దీన్ని మళ్ళీ మనం క్లాత్ తీసుకొని మనం మొత్తం ఆ పులుసు అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా ముక్కలకి ఆ పులుసు మొత్తం మనకి మొత్తం కలిసేలాగా ఇలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. దీనికి వచ్చేసి అమ్మ పొడి మసాలా, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 లవంగాలు, ఒక చెక్క వంగళం చెక్క, దాల్చిన చెక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి మసాలా పట్టింది. ఇదిగోండి చేపల పులుసు, చూసారా చక్కగా ఉడుకుతుంది. పులుసు మరుగుతున్నప్పుడు మనకు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఉప్పు సాలప్పు తీసుకోవాలి. ఉప్పు చూసుకున్నాము, మాకు సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ తెల్లగా ఉన్నది వచ్చేసి జన ఫ్రెండ్స్. చేపలు కట్ చేస్తున్నప్పుడు జన వచ్చింది, ఆ జనపే దాంట్లోనే వేసాం పులుసులో కొద్దిగా ఉంటే. ఇంకా పొడి మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ మనం అది ఆ మసాలా అంతా చేపకు పట్టేలా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం ఫ్రెండ్స్. చేపల పులుసు రెడీ అయ్యింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అమ్మ చేపల పులుసు బాగా చేసింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.